మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు చిరస్థాయిగా ఇప్పటికే ఉంది మన అందరి హృదయాల్లో, మదిలో. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరావతిలో ప్రతిష్టాత్మకంగా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించి వారిని అడిగిన వెంటనే డుండి రాకేష్ గారి సారథ్యంలో మన ఆర్యవైశ్యులందరూ కోరిన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అత్యంత విలువైన దాదాపు 10 నుంచి 15 ఎకరాల ఏడు ఎకరాల స్థలాన్ని మనకి కేటాయించి వారు నిరాహార దీక్ష కూర్చున్నందుకు గాను మనకి 58 రోజులు వాళ్ళు నిరాహార దీక్ష కూర్చొని మనందరికి కూడా ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేశారు. వారి జ్ఞాపకం అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నా కూడా ఆ జ్ఞాపికను అమరావతిలో ప్రతిబింబించాలనే ఉద్దేశంతో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి గత సంవత్సరం ఆ స్థలాన్ని కేటాయించడం జరిగింది. దాన్ని అత్యంత వ్యయంతో వారి విగ్రహాన్ని కూడా వైభవపేతంగా అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. వారి పుట్టినరోజు అంటే మార్చి 16వ తేదీన వారి యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీమతి పత్తి హిమబిందు గారి పిలుపు మేరకు ఆర్యవైశ్య సంఘాల, అనుబంధ సంఘాలన్నీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి అమరావతికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనం అందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎలా వెళ్ళాలి, ఏమనే విషయాల్ని శ్రీమతి పత్తి హిమబిందు గారు వివరిస్తారు. అంతకు ముందుగా కార్యదర్శి గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై వాసవి. ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో ఇది ఒక గొప్ప కార్యక్రమము. అది ఏంటి అంటే మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మన అమరావతి పట్టణంలో, నూతనంగా నిర్మిస్తున్న అమరావతి పట్టణంలో తుళ్ళూరు గ్రామంలో మన రాష్ట్ర మంత్రివర్యులైన నారాయణ గారు 6.8 ఎకరాలు మన అమరజీ పొట్టి శ్రీరాములు సంస్థ కోసం అనేసి కేటాయించారు. కేటాయించిన వెంటనే సెప్టెంబరు 3వ తారీఖున లోకేష్ బాబు గారి చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన జరిగిందండి అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్ డెవలప్మెంట్ కి. మొట్టమొదటిగా మార్చి 16వ తారీఖు అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది 125వ జయంతి ఉన్న సందర్భంగా ఆ రోజే ఆ ఫస్ట్ విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు. 58 రోజులు నిరాహార దీక్ష చేశారు కాబట్టి ఆ 58 రోజులు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆ రోజు మార్చి 16వ తారీఖు ఆయన 125వ పుట్టినరోజున అక్కడ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఆ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. కాబట్టి మనకి ఎంతో గొప్పది. మన వైశ్యులైన మన పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి శరీరము పూర్తిగా నశించిపోయి ఎముకలు వస్తూ, పేగులు వచ్చి, పురుగులు వచ్చి, అలాంటి సమయంలో కూడా ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆయన ఎంతో పాటుపడ్డారు. అలాంటి గొప్ప వ్యక్తి మన వైశ్యులైనందుకు మనం కూడా ఎంతో గర్వకారణం. ఈ యొక్క కార్యక్రమము మార్చి 16న విజయవాడ తుళ్ళూరులో జరుగుతుంది, అమరావతిలో. మీరందరూ ఆర్యవైశ్యులు మనం ఎప్పుడు మన ఊర్లో చేస్తుంటాము, మనం వెళ్ళి. కాబట్టి ఆ రోజు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. ప్రభుత్వం కూడా మనకి సహకరించి మనకి ఇవ్వటం మన అదృష్టము. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని ఎలాగ చేశారో గుజరాత్ లో, మన ఆంధ్రాకి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని దానికి పేరు పెట్టారు ఆయన యొక్క దీనికి. సో మనం ఎంతో అదృష్టవంతులం. అలాంటి విగ్రహ ఆవిష్కరణకి మీరందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మరీ కోరుతున్నాను. అందరూ ప్రతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఇది అవసరమైనదే.
కానీ మన వైశ్యులకి, ఎందుకంటే మన వైశ్యం ముద్దుబిడ్డ కాబట్టి మనం ఇంకా ఎక్కువ పాల్గొనాలా అనేది నా యొక్క ఉద్దేశము. అందుకనే ఈరోజు యాక్చువల్ గా ఇన్విటేషన్లు అన్ని వచ్చేవి, కొంచెం లేట్ అయింది. అందువల్ల నేను మీటింగ్ పెట్టి మీ అందరికీ తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. సో ప్రభుత్వం కూడా మనకు అన్ని విధాలా కోఆపరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ప్రతి ఒక్క అంగుళానికి 5,116 మాత్రమే ఇవ్వచ్చు. అది కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మనము కావాలంటే ఆ క్యూఆర్ కోడ్ లింక్ పంపిస్తే లింక్ లో మనము డొనేట్ చేయొచ్చు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. తర్వాత వివిధ ఇవి కూడా ఉన్నాయి దాంట్లో. అంటే 1,00,000 రూపాయలు అంటే ఏముంటుంది, 5 లక్షలకి ఏముంటుంది అనేది దీంట్లో ఇచ్చారు. 1,00,000 రూపాయలు అయితే జిల్లా స్థాయి శాశ్వత సభ్యత్వం ఉంటుంది. 5 లక్షలు అయితే రాష్ట్ర స్థాయి శాశ్వత సభ్యులుగా ఉంటారు. 10 నుంచి 25 లక్షలకి ప్లాటినం మెంబర్షిప్, 25 లక్షల నుంచి 50 లక్షల లోపు స్పెషల్ ఇన్వైటీగా ఉంటుంది. తర్వాత 50 lakhs నుంచి 1 lakh వరకు ట్రస్టీగా ఉంటారు. 1 crore అబోవ్ కి ఫౌండర్ ట్రస్టీగా ఉంటారు. సో ఇవన్నీ అంటే కొన్ని ఇచ్చారు. బట్ మనము 5,116తో 1 ఇంచు స్థలానికి మనకి కూడా ఒక ఆశం ఇచ్చారు. మనం ఎన్నో పూజలు ప్రతి సంవత్సరము మన ఊర్లో కానీ ఎక్కడ కానీ మనం అన్ని చేసుకుంటుంటాం. అలాంటిది ఒక చిన్న ముక్క అయినా మన పేరు మీద మనం కూడా చేస్తే బాగుంటుందని నా యొక్క చిన్న మనవి. ఇది ఏం కంపల్సరీ కాదు, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దాన్ని తప్పకుండా మీరు కూడా మన మెంబర్స్, మన ఆరవయసులందరికీ తెలియచేయండి. ఇప్పుడు మీటింగ్ అయితే మెయిన్ గా ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇది పెట్టాను. ఈ అవకాశం ఇచ్చిన జగదీష్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేడం గారు అంతా చెప్పినారు. 6.8 ఎకరాలు పొట్టి శ్రీరాములు స్మృతి వనము అనేది మెయిన్ కాన్సెప్ట్. అంటే విగ్రహం ఒకటే కాదు, ఆ విగ్రహం చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్ చేసి ఒక పెద్ద, అంటే ఎవరైనా పోయి ఒక హాఫ్ డే అక్కడ ఉండేలాగున అక్కడ ఒక ఏర్పాటు జరుగుతుంది. అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. మెయిన్ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 100 కోట్లకు పైనే. దీన్ని మోసుకొని సార్ ఈ అవకాశం మాకు ఇవ్వండి, మేము చేస్తాము అని ముఖ్యమంత్రి గారిని అడిగి ఈ బాధ్యతను తన నెత్తిన మీద మోసుకున్న వ్యక్తి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు. మనందరికీ తెలుసు, ఎందుకంటే మనం ఇక్కడ సన్మానం చేసినాం ఆయనకి. కార్పొరేషన్ చైర్మన్ అయిన సందర్భంలో వారి మిత్ర బృందము, వారికి సంబంధించిన ఇతర ఆర్యవైశ్య నాయకులందరూ కూడా గత 8 నెలలుగా రాష్ట్రం మొత్తం మీద తిరుగుతూ కలెక్షన్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహానికి మాత్రమే 15 నుంచి 20 కోట్లు ఖర్చు అవుతోంది. ఈ ఫస్ట్ స్టేజ్లో కేవలం విగ్రహం మాత్రం రెడీ అవుతుంది. ఈ సోమవారం అనగా మార్చి 16వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులందరినీ సమీకరించాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ని ఏర్పాటు చేయమని మేము గౌరవ ఆర్యవైశ్య సభ సంఘం వారికి విన్నవించుకుంటానే గోపా జగదీష్ గారు, కృపాకర్ గారు, వెంకటేష్ గారు ఇమ్మీడియట్ గా వివిధ ఆర్యవైశ్య సంఘాలన్నింటినీ ఇక్కడ పిలిపించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా అందరికీ మేము తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఈ పొట్టి శ్రీరాముల ట్రస్ట్ కేవలం విగ్రహ ఆవిష్కరణ, ఆ తర్వాత స్మృతి వనం మాత్రమే కాదు. నేను ట్రస్ట్ గురించి చెప్తున్నాను. ఈ ట్రస్ట్ భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్యుల్లో ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఉదాహరణకి జిఎంఆర్ లాంటి వాళ్ళు, జిఎంఆర్ గారు ప్రతి సంవత్సరం 5 కోట్లు ఇస్తారని చెప్పారంట ఈ ట్రస్ట్కి ఎవ్రీ ఇయర్. సో ఇట్లా ఇప్పుడు మన మంత్రివర్యులు ఉన్నారు టీజీ భరత్ గారు, ఆల్రెడీ దీనికి 1 కోటి రూపాయలు వాళ్ళు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లాగే రాష్ట్రంలో ఉన్న వివిధ పెద్ద పెద్ద నాయకులందరూ ఇస్తున్నారు. ఈ డబ్బులన్నిటినీ మన అభివృద్ధి కోసం, అదే మనందరం చేస్తూనే ఉన్నాం కదా, ఆర్యవైశ్యుల అభివృద్ధి, పిల్లల చదువు కోసం కావచ్చు, అనారోగ్యాల కోసం కావచ్చు, తర్వాత పేదల్ని పైకి తీసుకొచ్చేదానికి కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలకి మూల కారణంగా ఈ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ పని చేయబోతుంది. బట్ ఇంకా టైం పడుతుంది ఇవన్నీ చేయాలి అంటే. సో మీకు వివరించి చెప్తున్నాము. ఎవరికైనా సంఘాల తరపున కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, డొనేషన్ ఏదైనా పంపించదలుచుకుంటే ఇవ్వచ్చు. ఇదేం ఫోర్స్ కాదు, మీ ఇష్టము. తర్వాత 16వ తారీఖు ఉదయం కార్యక్రమం ఉంటుంది. ఇన్విటేషన్స్ రేపు మన్నాడు వస్తాయి. మేము ఆర్యవైశ్య సంఘం వారికి అందజేస్తాం. మేము దయచేసి అందరూ ఆర్యవైశ్యులు, స్త్రీ పురుషులు అందరూ కూడా
మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జై వాసవి. మన కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే మన ఆరవేశల్ని గుర్తించి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని చెప్పి మన విజయవాడ తిరుపతిలో ఎలాగైతే పట్టుబట్టలు ఇస్తున్నారో అదే విధంగా మన పెనుగొండలో కూడా పట్టు వస్త్రములు సమర్పించడం జరిగింది. అలాగే పెనుగొండలో 2-3 ఉన్నాయని చెప్పి దాన్ని కూడా మన వాసవి అమ్మవారు అక్కడ ఉందని చెప్పి దాన్ని కూడా వాసవి పెనుగొండ అని కూడా నామధేయం నిర్ణయించబడింది. అలాగే మన తెలుగు రాష్ట్రాల కోసం మన తమిళతో ఎంతో 58 రోజులు ఆమరణ నిరాహార చేసి మనకి ఆంధ్రప్రదేశ్ని తెచ్చిపెట్టిన ఆయన్ని అందరూ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోతే ఆయన్ని మర్చిపోయినారు. అటువంటి వారిని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఈరోజు 6.8 ఎకరాల్లో అక్కడ ఒక మ్యూజియము ప్లస్ ఒక మినీ థియేటరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మార్చి 16 125వ జయంతి సందర్భంగా మన డుండి రాకేష్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను మన గుంతకల్ నుంచి మన హిమబిందు మేడం గారు మన ఆరవేశ అనుబంధ సంస్థలంతా కూడా పిలిపించి ఈరోజు మీటింగ్ జరగడమైంది. ఇంతా కూడా మార్చి 16 మనమంతా కూడా అక్కడికి బయలుదేరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. మేడం గారు, జగదీష్ గారు, మరి లోకేంద్ర గారు చెప్పినట్లు మన ఆర్యవేశ ముద్దుబిడ్డ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల విగ్రహావిష్కరణ విజయవాడ తుళ్ళూరులో జరుగుతుంది. దాదాపు 7 ఎకరాల్లో నిర్మాణం జరుగుతూ ఉంది. దాదాపు 100 కోట్ల రూపాయలు డుండి రాకేష్ గారు విరాళాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి మనవంతు కర్తవ్యంగా మనము కూడా పంపించే అవకాశాలుంటే పంపించవాలని ఆ ప్రోగ్రాం కూడా మన గుంతకల్ తరఫున బయలుదేరడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం.